నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, సంతనూతనపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ సోమవారం మద్దిపాడు మండలంలోని పలు గ్రామాలలో 85 మంది లబ్ధిదారులకు 59,54,637 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి స్వయంగా పంపిణీ చేశారు. ఉదయం నుండి మద్దిపాడు మండలంలోని లింగంగుంట గ్రామం, ఏడుగుండ్లపాడు, పెదకొత్తపల్లి, సీతారాంపురం, నందిపాడు, మద్దిపాడు మండలంలోని పలు గ్రామాలను స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మద్దిపాడు మండల నాయకులు ఉప్పుగుండూరు నాగేశ్వరరావు, మద్దిపాడు మాజీ తెలుగు యువత అధ్యక్షులు పోతినేని శ్రీనివాసరావు, పిఎస్ఆర్, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా హాజరయ్యారు. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు, శ్రీరాముని తీరు. అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం. మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం, విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం. నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా, ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం. మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం, గెలుపెవడద చూద్దాం. ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే. ఆడబిడ్డల అన్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే. కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. రైతు కన్నీళ్లత తడుస్తున్నది కథ పొలము, యాడున్నదయ్యను గట్టిన పోలావరము. గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము, పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము. నీ దొంగ పాలన ఎహ పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. టిప్పిరి టిప్పిరి టిప్పటి పా టిప్పిరి 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 హో, టిప్పిరి టిప్పిరి టిప్పటి పా బల 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 హో. Song remixed by DJ Silver, remixes from Jima Kutti.
ఖాయమంట. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న, బిఎన్ విజయ్ కుమారన్న, జై విజయన్న, బిఎన్ విజయ్ కుమారన్న, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నద ఈసీ. DJ Srivarman mixes from Jeevanpur. మహాలక్ష్మి పథకం ఆడపిల్లలకు వరం, ఇంటింటికి సురక్షిత మంచి నీటి పథకం, శుభగలం అవుతుంది యువతరముకు బలం, అన్నదాత పథకం నిండెను రైతుల కంచం, రిచ్ పథకంతో పేదల ధనికుల చేసే ఈసీల రక్షణ చట్టాన్ని తెచ్చవాడు విజయన్నకి వరవాడు. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న, బిఎన్ విజయ్ కుమారన్న, జై విజయన్న, బిఎన్ విజయ్ కుమారన్న, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. ఈరోజు సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో మద్దిపాడు మండలంలో 24 విలేజెస్ గ్రామాలు తిరిగి 85 మందికి 59 లక్షల చెక్కులు ఈరోజు అందజేస్తూ ఉన్నాం. కాన్స్టిట్యున్సీలో 394 మందికి 2,24,00,000 మంది చెక్కులకి ఈ 4-5 రోజులలో డబ్బులు అందరికి ఇస్తూ ఉన్నాం. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటిదంటే సీఎం రిలీఫ్ ఫండ్ సంక్షేమ కార్యక్రమాలు చాలా బాగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఒకటి మీరు గమనించుకోవాల్సింది, పోయిన ప్రభుత్వంలో అసలు సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇస్తున్నారా లేదా అనే డౌట్లో చాలామంది ఉన్నారు. ఈరోజు ఈ 4-5 రోజుల్లోనే మనము 2,24,00,000 ఇస్తున్నామంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని సమానంగా తీసుకొని వెళ్తూ ఉన్నాం. ఈ ఊరిలో వచ్చిన తర్వాత కూడా చాలా రోడ్లు కంప్లీట్ చేసాం. రాజవారిపాలెం రోడ్డు, దాని తర్వాత లింగంగుంట రోడ్డు, ఇవన్నీ చాలా చేసాము. అయ్యే కాకుండా దగ్గర 5 కోట్లతో సిమెంట్ రోడ్లు ఎన్ఆర్జీఎస్ తరఫున మనం చేసి పెట్టాము. అయ్యే కాకుండా అతి త్వరలోనే మండలిలో ఉన్న ఫండ్స్ అవి కూడా గ్రౌండ్ చేసి ఎక్కడెక్కడ అవసరం మేము ఎలక్షన్లో తిరిగినప్పుడు, దాని తర్వాత తొలిగడి కార్యక్రమం వెళ్ళినప్పుడు కొన్ని ఇంపార్టెంట్ అయిన వాళ్ళు ప్రజల దృష్టికి తెచ్చినవి కూడా మేము చేస్తాము. మీరు దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమ కార్యక్రమాలు చురుగ్గా ముందుకెళ్తూ ఉన్నాయి. దాని తర్వాత రోడ్లు కూడా ఆర్ఎన్బి రోడ్లు కొన్ని పోయిన గవర్నమెంట్లో కంప్లీట్ చేయకపోతే కాంట్రాక్టర్స్ని వాళ్ళని పిలిపించి డబ్బులు ఇప్పించి కొంత వచ్చి బసనపాలె కోస్టాల్లో అవన్నీ చేసి పెట్టాం. సో ఏంటిదంటే ఏ నమ్మకంతో తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారో, ఏ నమ్మకంతో విజయ్ కుమార్కి ఓటేస్తారో ఆ నమ్మకాన్ని మేము ఎక్కడ ఇబ్బంది పడకుండా జనాలు మేము ముందుకెళ్తా ఉన్నామని ఇది తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈరోజు కొన్ని సిఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా పార్టీలు అతీతంగా మేము ఇస్తున్నాం. ఎందుకంటే ఇది హెల్త్కి సంబంధించిన విషయం. అందుకని హెల్త్కి ఇబ్బంది పడే వాళ్ళకి పార్టీలతో సంబంధం లేకుండా ఒక మంచి హృదయంతో మానవతతో మేము ఇస్తున్నాం. అందరూ కూడా రాబోయే కాలం మా అందరికీ మా పార్టీకి సపోర్ట్ చేస్తారని మేము అనుకుంటున్నాం. నమస్కారం. తెలుగుదేశ దళమా, తెలుగు జాతి బలమా, తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా, తెలుగుదేశ దళమా, తెలుగు జాతి బలమా, తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా. ఆంధ్ర ఆత్మ గౌరవ రణనినాద గళమా, నర నరాన క్రమశిక్షణ నిండిన చేతనమా, గుండెలు తెగువా చూపు కొండలు తెగవా, ఆయుధమవ్వు తెలుపాంధ్రుని విలువా,
జెండ చేపట్టిన ప్రజాస్వామ్య సంబరమా చంద్రబాబు పూరించిన సమర శంఖ కింకరమా తెలుగుదేశ దళమా తెలుగు జాతి బలమా తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా నవచరితను రాసేటి నల్లసిరా మీరే తెలుగు నేల ప్రభ వెలుగుల కాంతి కణం మీరే యవనిక శ్రమ సంచికలో సంచలనం మీరే ఆంధ్రుల పౌరుష గీతం తొలి చరణం మీరే నందమూరి ఆవేశంలో సందేశ ధ్వనులు మీరే చంద్రబాబు హృదయంలోనా ఎగసే ప్రతిస్పందన మీరే తల తెగి పడిన తలపడు పిడికిలివై తరముల కోసం తరగని త్యాగమువై పసుపు జెండ చేపట్టిన ప్రజాస్వామ్య సంబరమా చంద్రబాబు పూరించిన సమర శంఖ కింకరమా తెలుగుదేశ దళమా తెలుగు జాతి బలమా తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా రాష్ట్ర ప్రగతి సంక్షేమంలో సైనికులు మీరే తెలుగుదేశ రథం నడుపు సారథులు మీరే రేపటి మన భవిష్యత్తుకు వంతెనలు మీరే చంద్రుని సంకల్పానికి చేయూత మీరే ప్రతి మలుపున మద్దతు మీరే ప్రతి గెలుపున యుద్ధం మీరే మీ నెత్తురు చిందించైనా పసుపు జెండాని మోస్తున్నారే ఒక్కరు వేలై అది లక్షల బలమై నలు దిక్కుల వరకు నిలు విజయ ధ్వజమై పసుపు జెండ చేపట్టిన ప్రజాస్వామ్య సంబరమా చంద్రబాబు పూరించిన సమర శంఖ కింకరమా తెలుగుదేశ దళమా తెలుగు జాతి బలమా తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా DJ Mahesh Media. చంద్రన్న బాటలో నిలుపరాని రాష్ట్ర ఘనకీర్తి చరిత్ర పుటలో E song mixed by DJ Mahesh Media. ధర్మం కోసం పోరాడే నీ ఆశయం ఈ రాష్ట్రం మొత్తం నీడై కాచే ఆకాశం మళ్ళీ నీదే కావాలంటూ పాలనం జనసంద్రం మొత్తం ఒకటై చేసెను సంతకం ఆంధ్రుల కోసం నువ్వు తిప్పిన వీసం ఆలోన ఉరిమింది నీ స్ఫూర్తి గళం అందరి కోసం నువ్వు చేసే యుద్ధం నీ వెంట నడిచింది ఈ తెలుగు దళం దళపతి పసుపు గడపల దళపతి E song mixed by Mahesh Media. E
song mixed by Mahesh Media. Song mixed by Mahesh Media. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం రైతు కన్నీళ్లత తడుస్తున్నది కథ పొలము యాడున్నదయ్యను గట్టిన పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము నీ దొంగ పాలన ఎహ పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా చల్ దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం టిప్పిరి టిప్పిరి టిప్పటి పా టిప్పిరి 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 హో టిప్పిరి టిప్పిరి టిప్పటి పా బల 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 హో Song remixed by DJ Silver Remixes
తెలుగుదేశ దళమా తెలుగు జాతి బలమా తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా తెలుగుదేశ దళమా తెలుగు జాతి బలమా తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా ఆంధ్ర ఆత్మ గౌరవ రణ నినాద గళమా నర నరాన క్రమశిక్షణ నిండిన చేతనమా గుండెలు తెగువా చూపు కొండలు తెగవా ఆయుధమవ్వు తెలుపాంధ్రుని విలువా పసుపు జెండ చేపట్టిన ప్రజాస్వామ్య సంబరమా చంద్రబాబు పూరించిన సమర శంఖ కింకరమా తెలుగుదేశ దళమా తెలుగు జాతి బలమా తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా నవచరితను రాసేటి నల్లసిరా మీరే తెలుగు నేల ప్రభ వెలుగుల కాంతి కణం మీరే యవనిక శ్రమ సంచికలో సంచలనం మీరే ఆంధ్రుల పౌరుష గీతం తొలి చరణం మీరే నందమూరి ఆవేశం. ఏషియన్ నూతన కార్యవర్గ సమావేశం ఒంగోలు కర్నూలు రోడ్లోని హోటల్ అభిరామ్ రెసిడెన్సీలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైర్మన్ నీరుకొండ సింగయ్య హాజరై నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ షేక్ గౌస్ బాషా, సెక్రటరీ బి శ్రీనివాసరావు, ట్రెజరర్ షేక్ సీమా, ఆర్గనైజింగ్ సెక్రటరీ సయ్యద్ మహఫూజ్ అలీ, వైస్ చైర్మన్ హరి, టబ్బా సెక్రటరీ శ్రీనివాసరాజు, సెక్రటరీ ఎస్కే యూనస్ బాషా, ప్రధాన కార్యదర్శి తాళ్లూరి అశోక్ అండ్ కృష్ణ, ఎన్టీఆర్ జిల్లా ఫార్మర్ ఆర్మీ సోల్జర్స్ జి ఈశ్వర్రావు మరియు మోడర్న్ ప్రకాశం బాడీ బిల్డర్స్ అసోసియేషన్ నూతన సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మూడు సార్లు రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించడం జరిగినది. మరియు జోనల్ మీటింగ్ 2, డిస్ట్రిక్ట్ 2 ఈ విధంగా జరుపుతూ వెళ్ళారు. సీను గారు అండ్ సీమా మేడం గారు మరియు నీరుకొండ సింగయ్య గారు మరియు అప్పట్లో ఉన్న మెంబర్స్ గౌస్ గారు అండ్ మెహబూజ్ అలీ గారు నిద్ర బృందమంతా. కానీ ఈ 8 సంవత్సరాలు దినదినాభివృద్ధి చెంది ఈరోజు మరి ఇంకొక కొత్త ఉత్సాహంతో ఇండియన్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ తో టైప్ అయిన ది ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ తో టైప్ అయిన మోడర్న్ ప్రకాశం బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ఈ రోజు కొత్తగా నూతన కార్యవర్గంగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాసులు గారు, కోశాధికారిగా సీమ గారు ఉంటూ
చైర్మన్ గా నీరుకొండ సింగయ్య గారిని ఎన్నుకుంటూ యువకుడు ఉత్సాహవంతుడు కార్యదిశాపరుడు బాడీ బిల్డర్ అయినటువంటి గౌస్ గారిని నూతన అధ్యక్షుడుగా ఈ రోజు ఎన్నుకోవడం జరిగింది. మరియు అతని మిత్రుడిని కూడా మహబూబ్ అలీ ఖాన్ కూడా ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. మరియు ఈ కార్యక్రమానికి శ్రీనివాసరాజు గారు రాష్ట్ర స్థాయి చైర్మన్ కార్యదర్శి మరియు జడ్జెస్ ఇండియన్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ జడ్జ్ మన ఈశ్వర్ మాస్టర్ గారు మరియు ఈసీ మెంబర్ కటారే రవి గారు మరియు మిత్ర బృందం ఇక్కడ రావడం జరిగింది. ఈ శుభ సందర్భంగా ఈ కార్యవర్గాన్ని నిర్వహించుకుంటున్నాము. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగత సుమానాలు తెలియజేసుకుంటూ ముందుగా ఈ యొక్క కార్యక్రమాన్ని గురించి బ్రీఫ్ గా ప్రతి ఒక్కరు మాట్లాడాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఈరోజు నూతనంగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతున్న రెడీ అవుతున్న కార్యవర్గ సభ్యులు, అలాగే ఒక అసోసియేషన్ తాలూకా ఆదర్శప్రాయమైన ఒక నిబద్ధతకి మూల కారణం. అందువల్ల మొట్టమొదటికి అసోసియేషన్కి అందరూ ఒకసారి కరతాళ ధ్వనులతో మనం ఆహ్వానం పలుకుతాం. అలాగే శ్రీనివాస్ గారు చాలా నిరాడంబరమైన వ్యక్తి, బయటకు కనబడరు, కార్యక్రమాలే చేస్తుంటారు. సీమా మేడం గారు మాట్లాడడానికి కూడా రావడం ముందుకే, కానీ ఆవిడ పర్ఫెక్ట్గా ప్రతి కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించే సామర్థ్యం ఉన్న వ్యక్తులు. అలాగే జాయింట్ సెక్రటరీ గారు మహబూబ్ అలీ గారు, వేదిక పెద్దలు మా సోదరులు ఈశ్వర్ గారు, కేవలం బాడీ బిల్డింగ్ కోసమే కష్టపడుతూ మా తాలూకా పర్సనల్ ఇవ్వాలి కూడా దగ్గర రానివ్వకుండా అందరినీ కలుపుకుంటూ పోయి మనసత్వం వ్యక్తులు. కాబట్టి ఉదాహరణకి మా యూనిస్ భాష గారు ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత అందంగా అద్భుతంగా జరుగుతుందానికి రూపకల్పి శిల్పి ఆయన వేదిక మీద గారు అక్కడే ఉండి చేస్తుంటారు. అలాగే మేడం గారు రారు, ఇదందరూ నిరాడంబరమైన వ్యక్తులు. చదువులు ఏంటంటే ఒక నిరాడంబరమైన వ్యక్తులను అసోసియేషన్ మాత్రమే సభ్యులకి గౌరవం దొరుకుతుంది, వారి రేపు పొద్దున ఎదగడానికి సహాయపడుతుంది. అలాగే ఈ అసోసియేషన్ తర్వాత గొప్పతనం ఏంటంటే ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్ దేశంలో ప్రపంచంలో ఒక పేరెనకగన్న బాడీ బిల్డింగ్ క్రీడకి పూర్తిగా డెడికేట్ అయిన ఒక సంస్థ. దీని గతంలో ప్రభుత్వ గుర్తింపు ఉండేది. తర్వాత ఏంటంటే ఇది ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా ఈ క్రమం తప్పకుండా బాడీ బిల్డర్ శ్రేయస్సు కోసం అంతర్జాతీయ జాతీయ కాంపిటీషన్ వారి క్యాలెండర్లో పెడుతూ ఒక నిబద్ధత, క్రమశిక్షణ, ఒక ఏర్పాటుతో ఉన్న వ్యవస్థ ఇది. దీనికి ఆంధ్ర రాష్ట్రం నుంచి ది ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ఉంది ఎఫిలియేటెడ్ సంస్థ. ఇందులో 26 జిల్లాల్లో 26 సెక్రటరీలు ఉంటారు. ప్రతి జిల్లాలో కార్యక్రమాలు ఉంటాయి. ఈ సంస్థ అంతా కూడా కంప్లీట్గా బాడీ బిల్డింగ్ కార్యక్రమం ద్వారా, ఫిట్నెస్ కార్యక్రమం ద్వారా క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తూ వారికి ఉపాధి అవకాశాల కోసం కానీ, లేకపోతే వారి కాలేజీలో సీట్ల విషయంలో కానీ రిజర్వేషన్ ఉంటాయి. 3% రిజర్వేషన్ ఉంది. అట్లాగే ఏంటంటే దీన్ని ఉపయోగించుకుంటూ క్రీడా స్ఫూర్తితో ఎటువంటి స్వలాభాపేక్ష లేకుండా, ఎటువంటి ధన ప్రభావం లేకుండా, కుల మత పేదరికం ఈ ఆర్థిక వ్యవస్థలు ఏమీ లేకుండా, ఏ ప్రభావం చూపెట్టకుండా కేవలం క్రీడా స్ఫూర్తితో ఆ స్టేజ్ ఎక్కిన తర్వాత క్రీడాకారుడు సొంత తమ్ముడా కొడుకా అని చూడకుండా ఖచ్చితంగా వాడికి న్యాయం చేసే వ్యవస్థ ఇది. దీంట్లో నిబద్ధత గల జడ్జిలు ఉన్నారు. అందరూ కూడా జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు మాత్రమే. నిన్నంటే జాతీయ అంతర్ క్రీడాకారులు, అలాగే ఈశ్వర్గా ఉన్నారంటే జాతీయ జడ్జి, అలాగే అంతర్జాతీయ క్రీడాకారుడైనా అందరూ కూడా ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ అనేకమైన క్రీడల నుంచి అనేకమైన కార్యక్రమాలు నిర్వహించి జడ్జిమెంట్ చేసి వచ్చిన వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా క్రీడాకారులందరికీ కూడా న్యాయం జరుగుతుంది. క్రీడాకారులు కానీ లేకపోతే ప్రోత్సాహ కార్యక్రమాలు కానీ తప్పనిసరిగా విధిగా అందిస్తామని తెలియజేస్తూ మరొకసారి ఈ నూతనంగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తున్న ఈ పెద్దలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మిగతా వారిలో కటార రవీంద్ర గారి పక్కన పెడితే అందరికన్నా సీనియర్ మోస్ట్ అనుభవం ఉన్న వ్యక్తి మా నమస్కారం. ముందుగా ది ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్వామి రమేష్ కుమార్ గారికి కూడా నేను పేరున హృదయపూర్వక క్రీడాభినందనలు తెలుపుతున్నాను. ఎందుకంటే మనకి ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి నేను 2 నిమిషాల లోపు మాట్లాడి ముగ్గు చేస్తాను. 1994 ఆనాటి కాలంలో బాడీ బిల్డింగ్ క్రీడ అనేది చాలా వరకు రాయలసీమ ప్రాంతంలో కొంతమంది వరకే తెలుసు. అది ఏ విధంగా అంటే సినిమాలు చూసినప్పుడు అజ్జా జనార్దన్ రావు గారు ఏ విధంగా ఆంజనేయ సంపాత్ర పోషించినప్పుడు ఆయనకు బాడీని చూడటం, అదేవిధంగా కామిని నీశ్వరరావు గారు, దండమూరి రాజగోపాలరావు గారు వీళ్ళందరూ గురువైనప్పటికీ గురువైన
మన కోడి రామూర్తి నాయుడు గారు, వీళ్ళందరి గురించి బుక్స్లో చదువుకున్నాం కానీ కొంతమందిని మాత్రమే టీవీల ద్వారా పేపర్ల ద్వారా చూసేవాళ్ళం. అటువంటి వారు చూపించడం తరుణంతో రాయలసీమలో చిన్న పునాది వేసాం ఆ రోజు బాడీ బిల్డింగ్ అసోసియేషన్ మీద. ఆ రోజుల్లో యూనివర్సిటీ భాషపై చెప్పిన విధంగా చిన్న చిన్న కాంపిటీషన్స్ 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు అడుక్కొని జరుపుకునేటువంటి కాలం అది. ఆ రోజుల్లో నేను బాడీ బిల్డింగ్ పోటీలు జరిపితే ఏ విధంగా అయితే సింహారెడ్డి సినిమాల్లో ఒక శత్రువుల కోసం వెళ్తున్నప్పుడు 4 సింబల్ వేసుకుని వస్తారు, నా కాంపిటీషన్ చూడటానికి ఒక ఫ్రెండ్లీగా కడపంతో 4 సింబల్ వేసుకుని వచ్చాడు యూనివర్సిటీ భాష. ఇప్పటికి నా దగ్గర ఫోటోలు చాలా ఉన్నాయి. అంటే నేను క్రీడా ఉద్దేశాలు కాబట్టి చెప్తున్నాను. మరి అటువంటి కాలంలో కూడా యూనివర్సిటీ కృషి మామూలుగా లేదు. అప్పుడు సాయి కుమార్ గారి యొక్క ఫ్యాన్స్లో ఉంటూ రక్తదానాలు అనేక సేవా కార్యక్రమాల్లో ఆయన చాలా యాక్టివ్గా ఉండేవాడు. మరి శ్రీకృష్ణదేవరాయలు ఆ రోజు రాయలసీమలు రత్నాలసీమగా ఆయన చూసి అందరికీ కూడా చెప్తూ ఉండేవారు. అటువంటి తరుణంలో ఈరోజు బాడీ బిల్డింగ్ సీమగా మార్చినటువంటి యూనివర్సిటీ భాషకి ఆ గౌరవం దక్కుతుంది. నేను గర్వంగా చెప్పు. ఈ నూతన కార్యవర్గాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళి బాగా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఇదేనండి, థ్యాంక్ యూ. ఇక్కడ వేదిక మీద ఆశీర్లైనటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. నా రంగం ఇది కాదు, నాది హోటల్ ఫీల్డ్ అండి. నేను హోటల్స్ అసోసియేషన్ చేశాను, ఇట్లా బ్యాడ్మింటన్ కొన్ని చేస్తూ ఉన్నాను. వీటి గురించి అంటే వీళ్ళందరినీ చూస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మేము బాడీ బిల్డింగ్ చెప్పాను, వీళ్ళని చూడగానే బాడీ ఉప్పొంగుతుంది మాకు. ఎందుకంటే మేము ఈ విధంగా అంటే చేస్తుంటాం, కానీ మాకు ఈ విధంగా ఇలా అని తెలియదు. నాకు మిత్రుడు శ్రీను ఎన్నో సంవత్సరాల నుంచి పరిచయం, ఫోన్ నాతో మాట్లాడుతూ అన్నా ఇలా అని. కాకపోతే మేము చేయగలిగింది ఏంటంటే వీళ్ళకి ఎటువంటి సపోర్ట్ అయినా మేము చేస్తూ ముందు మేము నిలబడి ఉంటాము. అది ఎప్పుడు మా పరంగా కానీ వీళ్ళకి అసోసియేషన్కి కొత్తగా ఎన్నికైన ఈ మిత్రులందరికీ ఈశ్వర్ గారిని చూస్తే నేను ఫోటోలో చూస్తేనే చాలా ఇన్స్పైర్ అవుతాను. ఎందుకంటే అసలు చాలా ఇంత ఈ విధంగా ఉండగలుగుతున్నారంటే చాలా గ్రేట్ అండి. దాన్ని చూసినప్పుడు మేము అలాగే ఇన్స్పైర్ అవుతుంటాం. ముందు ఇక్కడ ఇప్పుడే చేసినటువంటి మాటన్ ప్రకాశం బాడీ బిల్డింగ్ అసోసియేషన్ చైర్మన్ నీలకొండ సింగయ్య స్వాగత సుమాంజలి. మా కడపలో కాంపిటీషన్ జరిగినప్పుడు ₹1,00,000 మాకు ఇచ్చినటువంటి నీలకొండ సింగయ్య గారికి ఒకసారి హృదయపూర్వకంగా హ్యాట్సాప్ వెల్కమ్ టు సార్. మధ్యలో క్షమించాలి, చైర్మన్ రావడం ఆపాను, మీరు కంటిన్యూ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. కంటిన్యూ అయ్యలేదన్నా నా బాగా చైర్మన్ గారు, నేను వైస్ చైర్మన్ కాబట్టి నేను మీకు ఇవ్వాలి. ఉండని ఇంకా మాట్లాడే ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఈ వేదికని అలంకరించినటువంటి పెద్దలకి, నాతోటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ప్రకాశం జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ చైర్మన్గా ముఖ్యంగా నన్ను అనుకున్నందుకు మీ అందరికీ కూడా ఫస్ట్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు చాలా ఆనందంగా ఉంది. దీని గురించి ఎక్కువగా మాట్లాడటం నాకు రాదు. ఫస్ట్ మీ అందరికీ తెలియాల్సింది ఏంటంటే, మీరు నా మీద పెట్టిన ఈ బాధ్యతని మీ అందరితోటి చాలా కలిసిమెలిసి పనిచేస్తూ మీతో పాటు ముందుకు నడుస్తానని మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఇంతేనండి. సారీ తెలియదు. I'm Ishwar. I'm ex-soldier and international coach, judge and IBBF judge and Tabba judge too. This is a good occasion to meet all Tabba family. The modern Prakasam District Bodybuilders Association ది సర్వసభ్య సమావేశం జరుగుతుంది. దానిలో కొత్త సభ్యవర్గ అండ్ సభ్యుల్ని ఎన్నుకోవడం జరిగింది. దానిలో సెక్రటరీగా మా శ్రీనివాస్ గారు ఉన్నారు అండ్ ట్రెజరర్గా సింహ మేడం ఉన్నారు ముందు నుంచి. అండ్ కొత్తగా ఇప్పుడు మన గౌస్ గారు ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు అండ్ అలీ గారు ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు ముందుకెళ్ళి ఈ ఒంగోలు ప్రజలందరినీ బలంగా మారుస్తారని నా నమ్మకం. మీరందరికీ ఆరోగ్యం ఇవ్వాలి. మన మెయిన్ మోటో మనం బాడీ బిల్డర్లమే, బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లు పెడతాం, సమాజాన్ని బలంగా మారుస్తాం, అది మన మెయిన్ మోటో. బట్ సేమ్ టైం మన ఈ ప్రాంతంలో ఏ ప్రాంతంలో అయితే ఉన్నామో ఆ ప్రాంతాన్ని మనం చాలా ప్రేమగా చూసుకోవాలి, ఆ ప్రాంతానికి బలాన్ని ఇవ్వాలి, ఆ ప్రాంతం గురించి మనం ఏమైనా కృషి చేయాలి మన అసోసియేషన్ తరఫు నుంచి. కాబట్టి మీరు బాగా బలంగా ఈ సమాజాన్ని మారుస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
అందరికీ నమస్కారం. నేను వార్పల్లి శ్రీనివాసరాజు, రాష్ట్ర ది ఆంధ్ర బాడీ బిల్డింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని. ఇది జాతీయ స్థాయిలో బాడీ బిల్డింగ్ మరియు ఫిట్నెస్ క్రీడ కోసం అవిరళ కృషి సలుపుతున్న అనేక సంవత్సరాలుగా దశాబ్దాలు పైబడి కృషి సలుపుతున్న ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్ ఏకైక సంస్థ. ఎందుకంటే జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా దేశంలోనున్న క్రీడాకారుల్ని ఉత్తేజపరుస్తూ ముందుకు తీసుకెళ్తున్న సంస్థ. దానికి అనుబంధ సంస్థగా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ది ఆంధ్ర బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఎఫిలియేటెడ్ యూనిట్. దీంట్లో కూడా 26 జిల్లాల్లో ప్రతి జిల్లాకి సెక్రటరీలు ఉంటారు. సో ఇది ఒక బలమైన వ్యవస్థ. దీనికి పోటీపడే వ్యవస్థలు ఏమీ లేవు. ఎందుకంటే దీని ద్వారా వెళ్ళడం వల్ల ఏంటంటే అనేకమైన ఉపాధి అవకాశాలు కలుగుతాయి. అలాగే ఎందుకంటే ఒక నిబద్ధతతో అసోసియేషన్తో నడవడం వల్ల ఒక డిసిప్లిన్, అలాగే ఎటువంటి పారదర్శకత ఉంటూ ఎటువంటి పార్షియాలిటీ లేకుండా క్రీడాస్ఫూర్తితో నిర్వహించే సంస్థ కాబట్టి ఈ డబ్బాలో అపారమైన అనుభవం గల జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు, అలాగే అఫీషియల్స్, అట్లాగే ఏంటంటే జడ్జెస్ ఉన్నారు. కాబట్టి ఈ సంస్థ తాలూకా ఘనకీర్తి చాలా పరిడివిల్లుతుంది. సో ఈ సందర్భంగా ఏంటంటే ఈ మన మోడర్న్ ప్రకాశం జిల్లాకు సంబంధించి ఈరోజు ఎలక్షన్స్ జరిగినాయి. ఈ సందర్భంగా యువకుడు గౌష్ గారు అధ్యక్షులుగా, అలాగే అనుభవజ్ఞుడైన శ్రీనివాస్ గారు సెక్రటరీగా, మరియు సీమ మేడం గారు కార్యనిర్వాహక అధ్యక్షురాలు, అలాగే లేడీ లైన్ మన ట్రెజరర్గా పర్మానెంట్ స్వీకారం చేశారు. అలాగే ఆలీ గారు జాయింట్ సెక్రటరీగా, అలాగే నీరుకొండ వారు చైర్మన్గా. చాలా బలమైన అసోసియేషన్ ఇది, బలమైన మనుషులు ఉన్నారు. ఈ వీరందరి సహాయ సహకారాలతోటి ఈ ఒంగోలు అలాగే మోడర్న్ ప్రకాశం జిల్లాలో ఈ క్రీడ మరింత పరిడి వెళ్ళి ప్రజలకి ఖచ్చితంగా ఒక అవగాహనతో క్రీడ పట్ల, అలాగే ఆరోగ్యం పట్ల, ఫిట్నెస్ పట్ల అసోసియేషన్ కృషి చేస్తుందని, వీరికి ఈ మీడియా మిత్రులందరూ కూడా వీరికి సహాయ సహకారాలు అందించాలని, అలాగే IBBF ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్ నూతన అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రకాశం డిస్టిక్లో చాలామంది బాడీ బిల్డర్స్ ఉన్నారు. అయితే ప్రతి జిమ్లో బాడీ బిల్డర్స్ ఉన్నారు, కానీ వాళ్ళకి బాడీ బిల్డింగ్కి సంబంధించి ఏమైనా ఒక ప్లాట్ఫామ్ ఒకటి ఉంది అని అంటే అది కేవలం IBBF మాత్రమే. ఇంకా ఏ ఒక్క ప్లాట్ఫామ్ కూడా సరైన రికగ్నైజేషన్ లేదు. సరైన రికగ్నైజేషన్ లేనటువంటి ఏ సంస్థ దగ్గరికి వెళ్ళి కూడా మీరు బాడీ బిల్డర్స్ ఏం ఆడినా కూడా అది పాస్ అయినట్టు కాదు, ఉత్తీర్ణత సాధించినట్టు కాదు. అలాంటి ఒక ఉత్తమమైన సంస్థ అయిన IBBFలో నేను ప్రకాశం డిస్ట్రిక్ట్కి అధ్యక్షుడిగా అవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రకాశం డిస్ట్రిక్ట్ విద్యార్థులకి అండ్ బాడీ బిల్డర్స్కి నేను నా తరఫున ఫ్యూచర్లో, భవిష్యత్తులో మీరు బాడీ బిల్డింగ్ కోసము వేసే ప్రతి అడుగుకు మేమంతా, మా యూనిట్ అంతా, మా అసోసియేషన్ అంతా మీకు సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తామని థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈ యొక్క మోడర్న్ ప్రకాశం బాడీ బిల్డింగ్ అసోసియేషన్లో నన్ను ఆర్గనైజింగ్ సెక్రటరీగా తీసుకున్నందుకు చాలా ఆనందిస్తున్నానండి. నేను చూసినటువంటి ఈ అసోసియేషన్లో నాకు ఈ అసోసియేషన్ చాలా చాలా సౌకర్యాలైనా కానివ్వండి, ఏదైనా ప్రోత్సాహం కానివ్వండి, చాలా మంచిగా చేశానండి. దీంట్లోకి రావడం చాలా ఆనందిస్తున్నాను. మేము చూసినటువంటి బాడీ బిల్డింగ్ గేమ్స్లో మేము అనుభవించిన ఏదైనటువంటి ఎక్స్పీరియన్స్ అనే దాని గురించి మా తోటిగా నెక్స్ట్ వచ్చే జనరేషన్కి మా తరఫు నుంచి చాలా సహాయ సహకారం అందిస్తామని చెప్పి ఈ సభను తెలియజేసుకుంటానండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.